నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। యోగాని జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి। యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి, సారరహిత చీరాలగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాలు। చీరాల వేటపాల మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన వాగహాన్ సదస్సులో చీరాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు, వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ప్రభుత్వం నుంచి బాధితులకు ₹1,00,000 నష్టపరిహారం అందించాలని సెన్సేషనల్ తీర్పునిచ్చిన ఒంగోలు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి శైలజ। యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లోని భావనారాయణ స్వామి గుడి ఎదురుగల రథం బజార్లో యోగా కార్యక్రమం నిర్వహించారు। యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని తద్వారా ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు। ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పిలుపునిచ్చారు। బాపట్లోని భావనారాయణ స్వామి దేవాలయ రథం బజార్లో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు। పలు యోగాసనాలను కలెక్టర్ అధికారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు। మానసిక ఒత్తిడిని యోగా తగ్గిస్తుందని, మనిషి ఆయుష్ పెరుగుతుందని ఆయన అన్నారు। జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలో 6 లక్షల మంది ప్రజలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు। పబ్లిక్ రోడ్డు పైన ఈ విధంగా తివాచీలు పరుచుకొని మనం యోగా చేస్తున్నాము అనే ఆబ్జెక్టివ్ ఎందుకు మనం చేస్తున్నాము ఇక్కడ అని అంటే, భావనారాయణ స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక పబ్లిక్ రోడ్ మీద మనం చేస్తున్నాం। మరి దీని ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా వీక్షించాలి। మరి వీక్షించడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, మరి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన కలగాలి। జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు, గురువులు, విద్యార్థులు, జిల్లాధికారులు అందరూ వచ్చి వందల సంఖ్యలో పొద్దున్నే మరి ఎందుకు ఇది చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస, ఒక ఆలోచన వాళ్ళల్లో కలగాలి। మరి వాళ్ళలో ఆ ఆలోచన, జిజ్ఞాస కలగడం వల్ల ఏంటి మన ఉద్దేశం అంటే, ఓహో ఇందులో ఏదో ప్రయోజనం ఉంది, మరి అందువల్లనే ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా దీన్ని చేస్తున్నారు, ఎంతో ప్రయోజనం లేని మరి ఇంతమంది ఇంత బిజీ లైఫ్ లో ఉండి రోడ్డు మీద తివాచీలు పరుచుకొని ఎందుకు చేసుకుంటారు, ఆ ప్రయోజనం ఏదో ఉంది అనేటువంటి మరొక ఆలోచన వాళ్ళల్లో మొలకెత్తాలి అని ప్రజల్లో। మరి ఆ ఆలోచన నాట్ ఓన్లీ బాపట్లలో ఉన్నటువంటి చూస్తున్న, వీక్షిస్తున్న వాళ్ళకే కాకుండా మీడియా ద్వారా జిల్లా అంతటికి కూడా కలగాలి। మరి జిల్లా అంతటికి అలాంటి ఆలోచన కలిగితే ఏంటి లాభం అంటే, ఓహో ఈ ఆరోగ్య రహస్యాల్ని, ఈ ఆయుష్ రహస్యాల్ని మనం కూడా పుచ్చుకొని మన దైనందిన జీవితంలో దీన్ని మనం చేస్తూ, సాధన చేస్తూ మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, తద్వారా కుటుంబ, తద్వారా ఊరు, వాడ, జిల్లా, రాష్ట్ర, దేశ ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అనేటువంటి ఈ సాధనని ఒక అలవాటుగా ప్రజలు మార్చుకోవాలి। ఇది మన ఉద్దేశం। మనం ఇక్కడ ఈ రోజు యోగా సాధన బహిరంగ ప్రదేశంలో కూర్చొని మనందరం కూడా చేయడం। మరి ఈ ఆలోచన మనకి కలిగించింది ఎవరు అంటే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం। మరి 2014 సంవత్సరంలో మన దేశంలో పుట్టినటువంటి ఈ యోగా వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వారు ఈ యోగా క్రియని, యోగా సాధనని పెట్టి జన బాహుల్యంలోకి తీసుకొని వచ్చి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు గాను నవోదయం 2.0 కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చీరాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు, రెడ్ క్రాస్, వివిధ సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించారు। జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని విస్తృతం చేసినట్లు చీరాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు అన్నారు। రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాను సారారహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు గాను నవోదయం 2.0 కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చీరాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో
చీరాల, వేటపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు, రెడ్ క్రాస్, వివిధ సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఒకటికి పలుమార్లు నాటు సారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే సారా తయారు చేసే వ్యక్తులు, తరలించేవారు, విక్రయించే వారిని గుర్తించి వివరాలు సేకరిస్తామన్నారు. గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసులు, ఎన్జీఓలతో కలిసి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు. అవగాహన కల్పించినప్పటికీ మారకుంటే కఠిన చర్యలు చేపడతామన్నారు. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నవోదయ 2 అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కళాకారులతోటి మరియు రెడ్ క్రాస్ సంస్థలతోటి మరియు డి అడిక్షన్ అంటే తాగుబోతులు బానిసలుగా అయిపోయిన వాళ్ళని కూడా హాస్పిటల్ పెట్టి అడ్మిట్ చేసి మన చినగంజం మండలంలో ఉన్న అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళతో అందరితో కలిసి ఈరోజు ఈ అవగాహన కార్యక్రమంలో చీరాల పట్టణంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ సారా తయారు చేసేవాళ్ళు మరి అన్ని పేటల్లో కూడా ఇది నిర్వహించి ప్రజలను అవగాహన కల్పించి వాళ్ళలో ఏదైనా బాధితులు ఉంటే కూడా ఈ హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు చెప్తూ ఈరోజు నవోదయం 2 అనే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే ఎక్కడైతే ఈ అక్రమ సారా తయారీదారులు ఉన్నారో, విక్రయదారులు ఉన్నారో వారిని పునరావాసం కల్పించి వారికి అనేక మార్గాలు చూపిస్తా ఉంది, వాళ్ళకి ఉపాధి కల్పిస్తా ఉంది. అటువంటి అంశాలను తీసుకోవాలని, అలాగే ఈరోజు చూసినట్లయితే అనేక సంఘటనల్లో మహిళలు ముఖ్యంగా ఈ అక్రమ సారా తయారీ కానీ లేకపోతే అమ్మకాల్లో కానీ అలాగే గంజాయి తరలింపుల్లో కానీ పాల్గొంటున్నట్టు, అలాగే తనిఖీకి వెళ్ళినప్పుడు కూడా అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేసేటప్పుడు కూడా మహిళలే ముఖ్యంగా అడ్డుపడి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. సమాజంలో మనం ఆరోగ్యకరమైన సమాజం కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఇటువంటి మాదక ద్రవ్యాలన్నింటినీ కూడా దూరంగా ఉండాలని, అటువంటి ఎవరన్నా తరలిస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఏదైనా మీకు అసాంఘిక సంఘటనలు జరుగుతున్నట్లయితే 14405 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు తెలియపరిచినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు ప్రజలందరికీ తెలియజేస్తారు. పలు ఏరియాల్లో ఈ నాటు సారా అక్రమంగా తయారు చేసేటి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలను కలవడం జరిగింది. తద్వారా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ పూర్తిగా వివరాలు తీసుకున్నాము. తర్వాత ఎవరైతే ఈ నాటు సారాయి అట్లాగే బ్రాందీ గుట్కాలతో అలవాటు పడి జీవితాలని నాశనం చేసుకొని మత్తు పదార్థాలని పనిపోతం నుండి సమాజంలో చెడు మార్గాలు, దొంగతనాలు, దోపిడీలు, రౌడీయిజం ఇట్లాంటి కార్యక్రమాలతో మునిగిపోయి ఉన్నటువంటి యువతకి ఈ మత్తు వ్యసన పునరావాస కేంద్రం తరపు నుంచి మేము ఒక సమగ్రమైనటువంటి ఒక 1 month ప్రోగ్రామ్ ఒకటి మేము కేంద్ర ప్రభుత్వ వారి ఆర్థిక సహాయంతో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియపరుస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మాకు 15 బెడ్స్ కలిగినటువంటి పునరావాస కేంద్రం ఉందండి. దీంట్లో ఎవరైనా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా 4 రోజులు ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి అయిన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు అనే 65 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి శైలజ సోమవారం తీర్పును వెల్లడించారు. అంతేకాక ఈ కేసులో బాధితురాలికి ప్రభుత్వం తరపున 6 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా ఆమె ఆదేశించారు. ముద్దాయికి శిక్ష పడేట్టు చేసిన ప్రాసిక్యూషన్ ను జిల్లా ఎస్పీ తుషార్ జుడి ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి హెచ్చరించారు. 2023 సంవత్సరంలో వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతున్న బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యేక ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె శైలజ సోమవారం తీర్పును వెల్లడించారు. వేటపాలెం మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్న 9వ తరగతి చదువుకుంటున్న 13 సంవత్సరాల మైనర్ బాలికను ఇంటి సమీపంలో ఉండే 65 సంవత్సరాల వయసు కలిగిన ముద్దాయి తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు మాయ మాటలతో లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆమె తల్లి ఆసుపత్రిలో చూపించగా ఆమె గర్భవతి అని తెలిసింది. జీజీహెచ్ గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్యులకు చూపించగా వైద్యులు బాలిక గర్భవతిని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించిన పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించి
కోర్టుకు సమర్పించడంతో 2023లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయిన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు అనే 65 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి శైలజ సోమవారం తీర్పును వెల్లడించారు. అంతేకాక ఈ కేసులో బాధితురాలికి ప్రభుత్వం తరపున 6 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా ఆమె ఆదేశించారు. ముద్దాయికి శిక్ష పడేటట్టు చేసిన ప్రాసిక్యూషన్ ను జిల్లా ఎస్పీ తుషార్ జూడి ప్రత్యేకంగా అభినందించారు. చీరాల మండలం పాత చీరాల కొత్తపాలెం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మధ్యమత్తులో ద్విచక్ర వాహనంపై వెళ్తూ రహదారి వెంబడి కంచెను ఢీకొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన మంగళవారం చీరాల మండలం పాత చీరాల కొత్తపాలెం ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు పాత చీరాల నుంచి కొత్తపాలెం వైపుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా చోటు చేసుకుంది. కాగా రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహన చోదకుడు శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలను సేకరించారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మంగళవారం వరకు విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మంగళవారం వరకు విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మంగళవారం వరకు విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ పరీక్షలో ఫార్మసీ, అగ్రికల్చరల్, ఇంజనీరింగ్ లో చేరబోయే అభ్యర్థులకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ నియమించబడిన అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. కాగా చివరి రోజు మంగళవారం 240 మందికి గాను 234 మంది అభ్యర్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. చీరాల గడియార స్తంభం కోడలిలో మంగళవారం జన విజ్ఞాన వేదిక చీరాల శాఖ ఆధ్వర్యంలో పుస్తక వారోత్సవాల భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తక ప్రదర్శన శిబిరాన్ని డాక్టర్ సుబ్బారావు, జేవీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతినిధి రామారావు ప్రారంభించారు. సమాజంలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు గాను జన విజ్ఞాన వేదిక చేసిన కృషి అభినందనీయమని డాక్టర్ సుబ్బారావు అన్నారు. చీరాల గడియార స్తంభం కోడలిలో మంగళవారం జన విజ్ఞాన వేదిక చీరాల శాఖ ఆధ్వర్యంలో పుస్తక వారోత్సవాల భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తక ప్రదర్శన శిబిరాన్ని డాక్టర్ సుబ్బారావు, జేవీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతినిధి రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేవీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతినిధి కుర్రా రామారావు మాట్లాడుతూ సమాజంలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం ద్వారా ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేలా చేయడం జేవీవి ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన సదస్సుల ద్వారానే కాకుండా పుస్తక ప్రదర్శన ద్వారా కూడా మూఢనమ్మకాలు, ఛాందస భావాలను అరికట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రావు, డివిజన్ నాయకులు బిరుదు పిచ్చయ్య, హేమంత్ కుమార్, యూటీఎఫ్ బాపట్ల జిల్లా సహాధ్యక్షులు బండి భిక్షాల్ బాబు, మాల్యాద్రి కుర్ర శ్రీనివాసరావు, లింగం జయరాజు, నారపరెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు శాస్త్రీయమైన ఆలోచనతో ఉండాలి, సమాజం ముందుకు నడవాలి, సమాజం సైన్స్ యొక్క ఆలోచనలు, సైన్స్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ముందుకు నడవాలి. సైన్స్ లేని సమాజం లేదు. ఆది మానవుడు ఈరోజు సమాజంలో ఇంత ముందుకి ఎదిగాడంటే సైన్సే దానికి కారణము. ఈరోజు చరిత్ర తెలుసుకోవాలన్నా, గతంలో మనిషి ఏ విధంగా ఉన్నాడో తెలుసుకున్నా, రాబోయే కాలంలో టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందంటే దానికి సైన్సే కారణం. అందుకని ఈ సైన్స్ని అందరికీ కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ పుస్తక ప్రదర్శన పెట్టాం. పుస్తకాలు చదవాలి, పుస్తకాలు పిలుస్తున్నాయి, జ్ఞానాన్ని పెంచుకోండి, సమాజాన్ని మార్చండి, సమాజం యొక్క ఆలోచనల్ని డెవలప్ చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా పుస్తకాలు కొని జయప్రదం చేస్తారని ఆశిస్తాను. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో మహా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి వచ్చిన జన విజ్ఞాన వేదిక నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శన
ఏర్పాటు చేసినందుకు అభినందనలు. అట్లాగే నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మరి పుస్తక ప్రదర్శన చేయడంలో జన విజ్ఞాన వేదిక మరి సైన్స్ని సమాజంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ పుస్తకాలన్నీ కూడా సైన్స్ని ప్రమోట్ చేసే విధంగా పుస్తకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు వీడి సైన్స్ నమ్మితే కనుక జీవనం ఇంకా చాలా బాగుంటుందని, ఇంకా సంతోషంగా ఎక్కువ కాలం బతకొచ్చనే ఉద్దేశం చొప్పున జన విజ్ఞాన వేదిక మా పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగా మరి జనానికి జ్ఞానం ఏర్పడడం కోసం ఈరోజు ఈ ప్రదర్శన చేస్తున్నారు. నేడు తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. 3 రోజుల్లో 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారి సేవలో ఎన్ఆర్ఐలు తిరుమల శ్రీవారికి సేవ చేసేందుకు పలు దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరితో ఏర్పాటు చేసిన సమావేశంలో 14 దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు వర్చువల్ గా హాజరయ్యారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూల అవకాశాలున్నాయి. మరో 3 రోజుల్లో ఏపీ అంతటా నైరుతి విస్తరిస్తుందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో 3 రోజుల పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఫెయిర్మౌంట్ పార్క్ లో జరిగిన కాల్పులో 2 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లెమన్ హిల్ డ్రైవ్ లో రాత్రి 10:30 ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పార్క్ లో సేద తీరుతున్నారు. ఆ సమయంలో అక్కడ కాల్పులు జరిగినట్లు పోలీసులను ఓటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. అమ్కాను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలవనుంది. టీడీపీ మహానాడు సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి పండుగకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు నిరీక్షిస్తున్నారు. మంత్రులు కూడా రకరకాల తేదీలను అనేక మార్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సాధ్యపడలేదు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హుండాయ్ కంపెనీ తన i20 లైనప్ ను వివరిస్తూ కొత్త వేరియంట్ మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర 7.51 లక్షలుగా ఉంది. ముఖ్యంగా హుండాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కు సంబంధించిన మ్యాగ్నా వేరియంట్ లో IVT ట్రాన్స్మిషన్ ఫీచర్ తో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో రావడంతో వినియోగదారులు ఈ కారు కొనుగోలుకు ఆసక్తి చూపుతారని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే i20 స్పోర్ట్స్ వేరియంట్ లో ఉన్న అధునాతన ఫీచర్స్ తో మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ ను లాంచ్ చేశారు. IPL 18లో సమష్టి ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆట తీరుతో సత్తా చాటింది. లీగ్ దశలో తాము ఆడిన ఆఖరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని 19 పాయింట్లకు దూసుకెళ్లింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాని జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్ల నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి. సారరహిత చీరాలగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాలు. చీరాల వేటపాల మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన వాగహాన్ సదస్సులో చీరాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. ప్రభుత్వం నుంచి బాధితులకు ₹1,00,000 నష్టపరిహారం అందించాలని సెన్సేషనల్ తీర్పునిచ్చిన ఒంగోలు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి శైలజ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.